యేసు ప్రభు శరీరములో ఈ భూమి మీద నివసించినప్పుడు ఆయన యొద్దకు ఒక సమాజ మందిరపు అధికారి యాయీరు అనే ఒక వ్యక్తి ఆయన యొద్దకు వచ్చాడు. వచ్చి ఆయన అంటాడు కదా, బోధకుడా, ఇదిగో నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను కూడా నీ వస్తే నా కుమార్తెను బతికిస్తావు, కాబట్టి నా కుమార్తెను ముట్టు అని ఆ యేసు ప్రభువును ఆ యాయీరు బ్రతిమాలుకుంటాడు. ప్రియులారా, కుమార్తె చనిపోయి ఉన్నది, కానీ బ్రతికింప చేయగలిగిన వాడు యేసయ్యని యాయీరు విశ్వసించాడు. కాబట్టి ఆయనలో జీవం ఉందని విశ్వసించాడు. ఆయన వచ్చి తన కుమార్తెను ముడితే చనిపోయినటువంటి ఆమె తిరిగి లెగిస్తుంది అని చెప్పి తను విశ్వసించి ప్రభువుని ప్రాధేయపడినప్పుడు యేసు ప్రభు చనిపోయినటువంటి యాయీరు కుమార్తె ఉన్నటువంటి ఆ స్థలమునకు వచ్చాడు. ప్రియులారా, ఆమె చనిపోయింది. ఆమె బంధువులంతా కూడా అక్కడ ఉన్నారు. వారంతా కూడా రోదన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ప్రియులారా, వారందరినీ కూడా తప్పించుకుంటూ యేసు ప్రభు అంటున్నాడు, స్థలమియ్యుడి, ఈ కుమార్తె నిద్రిస్తుంది కానీ ఆమె చనిపోలేదని చెప్పాడు. ప్రియులారా, స్థలమియ్యుడి, నీ హృదయంలో దేవునికి స్థలం ఇస్తే మృతమైనటువంటి నిన్ను ఆయన జీవింప చేయగలుగుతాడు. ప్రియులారా, నీ హృదయంలోనికి దేవుని ఆహ్వానిస్తే ఆయన జీవము కనుక ఆ జీవాన్ని బట్టి నువ్వు బ్రతకగలుగుతావు. కాబట్టి నీ హృదయంలో దేవుడు స్థానం కోరుకుంటున్నాడు. ఇదిగో హృదయం అనేది తలుపు వద్ద నేను వేచి ఉన్నాను, ఆ తలుపుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను వానిలోనికి వస్తానని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. యాయీరు కుమార్తె విషయంలో ప్రభు అదే సెలవిస్తున్నాడు. స్థలమీయుడి, ఈమె నిద్రిస్తుంది కానీ చనిపోలేదని చెప్పేసి ఏమంటున్నా అంటే అప్పుడు ఆ కుమార్తెను ముట్టి ఆయన స్వస్థపరిచి లేపినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయంలో దేవునికి స్థలం ఇస్తే నిన్ను ఆయన బ్రతికింప చేస్తాడు. నీలో ఉండి ఆయన జీవిస్తూ నిన్ను కూడా జీవింప చేస్తాడు. కాబట్టి దేవునికి నీ హృదయంలో స్థలము కొరకు ఆయన అడుగుతున్నాడు. ఆయన వైపు చూసి నీ హృదయంలో స్థానం ఇవ్వు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.